నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ కంటెంప్ట్ ఆఫ్ కేసులో ఈ విధమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక పోలీస్ ఆఫీసరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని దూషించాడు, అబ్యూజ్ చేశాడు, ఇన్సల్ట్ చేశాడు. ఇది అందరి ముందు జరిగిందని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి సదరు పోలీస్ ఆఫీసర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది కేరళ హైకోర్టు. ఆ పోలీస్ ఆఫీసర్ ఫిజికల్గా, పర్సనల్గా కోర్టుకు వచ్చి, నన్ను క్షమించండి, నేను వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యి ఇట్లా దూషించాల్సి వచ్చింది, ఇది చేసింది తప్పే, ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పేసి స్వయంగా అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఇట్లా మీరు అడ్వకేట్లని, ప్రజలని దూషించడం మీకు ఫ్యాషన్ అయిపోయింది, మీ మీద శాఖాపరంగా ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్టర్ జనరల్కి నేను డైరెక్షన్ ఇస్తున్నాను, ఆదేశాలు ఇస్తున్నాను, ఇంకోసారి మీరు చేస్తే మీ ఉద్యోగం కూడా ఎసరయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అడ్వకేట్నే కాదు, మామూలు జనరల్ పబ్లిక్ని కూడా దూషించకూడదు, అబ్యూజ్ చేయకూడదు, మాటలతో గాయపరచకూడదు అని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది. ఏదైనా వ్యక్తి తప్పు చేస్తే చట్టపరంగా నోటీసులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలి. కానీ పోలీస్ ఆఫీసరే చట్టాన్ని తన చేతిలో తీసుకుని ఈ విధంగా దూషిస్తే ఏంటి, ఎలా మామూలు ప్రజలు ఎలా అనుకుంటారు అని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తూ అతనికి కోర్టు ధిక్కరణ కేసు క్లోజ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.